ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోవడంతో దాన్ని సరిదిద్దుకునే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు. దీనికి చంద్రబాబు దగ్గర ఉన్న ప్రధాన ఆయుధం మద్యం. ఇప్పుడు దానిపై మరోసారి పడ్డారు చంద్రబాబు. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం భారీగా పెంచాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రి. మద్యం ద్వారా అమ్మకాలను 33,882 కోట్లు తీసుకురావాలని టార్గెట్ నిర్దేశించారు. అదే సమయంలో ఎర్రచందనం అమ్మకంతో కూడా ఆదాయం పెంచాలన్నారు సీఎం చంద్రబాబు. దీనిపై కూడా భారీగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఎర్రచందనాన్ని అంతర్జాతీయంగా అమ్మాలని ఆదేశించారు. దీనికి సంబంధిత అధికారులతో కమిటీ వేయాలన్నారు. చంద్రబాబు పాలనలో భారీగా ఆదాయం తగ్గిపోవడంతో కేంద్రం నుండి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం తగ్గినట్లు అధికారులు అంగీకరించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుండి మే 31 వరకు 5,500 కోట్ల మైనస్ ఆదాయం ఉందని అధికారులు తెలిపారు. దాంతో ఆదాయాన్ని 29% పెంచాలంటూ అధికారులకు టార్గెట్ పెట్టారు చంద్రబాబు. అయితే 29% ఆదాయం ఎలా పెంచాలని అధికారులు ఇప్పుడు తలలు పట్టుకునే పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది.